ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సాధారణ గురుకులాల్లో కలిపి ఒకేసారి 11,000కు పైగా పోస్టులకు ఉద్యోగ ప్రకటనలు జారీ చేయాలని గురుకుల నియామక బోర్డు నియమించింది. ఈ ఏడాదికి మంజూరైన 33 బీసీ గురుకులాల పాఠశాలలు, 15 బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో మంత్రి మండలి ఆమోదించిన 2,591 ఖాళీ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి కోసం బోర్డు ఎదురుచూస్తోంది. ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన వారం నుంచి 10 రోజుల్లో ప్రకటనలు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అదనపు పోస్టులకు 2-3 రోజుల్లో ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ నెల 2వ వారంలో ప్రకటనలు జారీ చేయాలని గురుకుల బోర్డు భావిస్తోంది. సంక్షేమ గురుకులాల్లో ప్రభుత్వం ఇప్పటికే 9,096 పోస్టులను మంజూరు చేసింది. అదనపు పోస్టులతో కలిపి ఒకేసారి ఉద్యోగ ప్రకటనలు రానున్నాయి. ఇవి వచ్చిన తర్వాత 3 నెలల సమయం ఉండేలా బోర్డు జాగ్రత్తలు పడుతోంది. గురుకులాల్లో ఒక్కో అభ్యర్థి అర్హతల మేరకు 2 ఆ పైన పోస్టులకు దరఖాస్తు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ ప్రకటనలు ఒకేసారి ఇచ్చినప్పటికీ తొలుత పైనుంచి దిగువ స్థాయి పోస్టులకు పరీక్షలు నిర్వహించనుంది. ఉన్నత పోస్టుల నియామకాలు పూర్తయిన తర్వాత దిగువ స్థాయి పోస్టుల ఫలితాలు ఇవ్వాలని గురుకుల బోర్డు నిర్ణయించింది. తద్వారా గురుకులాల్లో ఖాళీలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం.